హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సుగుణమ్మ బాలు మీనాని తిట్టి అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తుంది. ఇంకా సుగుణమ్మ బయటకు వచ్చాక చాలా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని తిట్టినందుకు. చింటూ వచ్చేసి, అమ్మమ్మ ఎందుకలా ఏడుస్తున్నావు, ఆంటీ అంకుల్ని తిట్టావు కదా అందుకనే ఏడుస్తున్నావా అని చెప్పేసి చింటూ అయితే అడుగుతూ ఉంటాడు సుగుణమ్మని. అవును చింటూ, ఇద్దరు మంచి మనుషుల్ని నేను తిట్టాను, అందుకనే ఇలా పద మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి చింటూని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది సుగుణమ్మ. ఇంకా బాలు మీనా సుగుణమ్మ అలా ఎందుకు తిట్టిందో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటే ప్రభావత్ వచ్చేసి, ఇప్పుడు బాగా అయిందా మీకు, ఎవరెవరినో తీసుకొస్తావు, ఎవరెవరి దగ్గరికో వెళ్తావు, అలా వెళ్ళొద్దు తీసుకురావద్దని ఎంత చెప్పినా నువ్వు వినవు కదా. ఇప్పుడు మీ ఇద్దరికి బాగా అయిందా, ఆమె చూసావా ఇంటికి వచ్చి మన ఇంటికే వచ్చి మనల్ని అవమానించి వెళ్ళింది అని ప్రభావత్ అంటుంటే వెంటనే మనోజ్ వచ్చేసి, అవునమ్మా నేను ఎంతో చెప్పి చూశాను కానీ వీడే వినలేదు అని మనోజ్ అంటుంటే సత్యం వచ్చేసి, రే ఇంక మీరు ఆపుతారా, అమ్మ మీనా నువ్వేం తప్పుగా మాట్లాడలేదు కదా, మీరు దత్తత తీసుకుందాం అనుకున్నారు, అందులో తప్పైతే ఏమీ లేదు, కానీ ఆమె ఎందుకలా మాట్లాడిందో ఎవరికీ తెలీదు, దీని గురించి ఇంకేం ఆలోచించకండి మీరు వెళ్ళండి అని చెప్పేసి సత్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా చాలా బాధపడుతూ ఉంటే రోహిణి మీనాని చూసి, అమ్మయ్య ఇంక వీళ్ళిద్దరు ఎప్పటికీ చింటూని కలుసుకోలేరు, అమ్మని కూడా ఇంకెప్పటికీ కలుసుకోలేరు అని రోహిణి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా చింటూ సుగుణమ్మ ఇద్దరు కలిసి విద్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. చింటూ నిద్రపోతూ ఉండేసరికి సుగుణమ్మ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే విద్య వచ్చి, ఆంటీ అన్నం తిందురు రండి ఆంటీ, ఇంకా దాని గురించే బాధపడుతూ ఉన్నారా అని చెప్పి సుగుణమ్మనైతే అడుగుతూ ఉంటుంది. వద్దమ్మా నాకేమొద్దు, నాకు అన్నం వద్దు ఏమొద్దు, నేను ఇప్పటి వరకు ఎవరిని ఇంతలా బాధ పెట్టలేదు, నేను రోహిణికి ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకు ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, ఇప్పుడు ఒక మంచి మనిషిని బాధ పెట్టాను, అదే నాకు చాలా బాధగా ఉందమ్మా అంటూ సుగుణమ్మ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే రోహిణి అయితే అక్కడికి వస్తుంది. చింటూ నిద్రపోతున్నాడా, తిన్నాడా వాడేమన్నా అని చెప్పి విద్యను అడిగేసరికి, తిన్నాడు రోహిణి, వాడు తినే నిద్రపోతున్నాడు, ఆంటీ మాత్రం తినకుండా అలానే బాధపడుతూ ఉంది అని చెప్పేసి విద్య అయితే చెప్తూ ఉంటుంది రోహిణితోటి. ఏంటమ్మా ఇది, నువ్వు తినకపోతే నీ ఆరోగ్యం ఏమవ్వాలా, నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, ఇప్పుడు నువ్వు ఎందుకు అంత ఏడుస్తున్నావు అని చెప్పేసి రోహిణి అడిగేసరికి, ఏడవకుండా ఎలా ఉండమంటావు అని ఒక్కసారిగా గట్టిగా అయితే అరుస్తుంది. ఎందుకు మళ్ళా అరుస్తున్నావు, చింటూ నిద్రపోతున్నాడు కదా, చాలా రోజుల తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోతానమ్మా, నేను చెప్పినట్టు నువ్వు చేసావు, కరెక్ట్ గానే మాట్లాడావమ్మా అని రోహిణి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ సుగుణమ్మ మాత్రం చాలా బాధపడుతూ, చేతి రోహిణి నువ్వు నన్ను ముట్టుకోవద్దు, బాలు మీనాని ఎవరు మీరు, అసలు మీకు మాకు ఏంటి సంబంధం అని మాట్లాడేలా చేసేవే, చింటూని బాలు మీనానే కదా కాపాడింది, వాళ్ళే హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే నీ కొడుకు ఏమైపోయేవాడే, అలాంటి వాళ్ళని అవమానించి నేను తిట్టేలా చేసేవే అంటూ సుగుణమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే నువ్వు అన్న మాటలకి ఆ బాలు మీనా ఇంకెప్పటికీ చింటూని దత్తత తీసుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఇంకా నాకు కావాల్సింది కూడా అదే కదా, నా చింటూని ఎవరికి ఇవ్వను నేను, వాడు నా కొడుకు, ఎప్పటికీ నాతోనే ఉంటాడు, నువ్వేం బాధపడకమ్మా, వాడికి ఇక్కడ మంచి స్కూల్లో అడ్మిషన్ దొరికింది, వాడిని నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదమ్మా నీకు అని రోహిణి అయితే సుగుణమ్మతో అంటూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.